దేవుడు ఎప్పుడన్నా ఒక వ్యక్తిని హెచ్చించాలంటే శ్రమల్లోకి తీసుకెళ్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడన్నా వర్ధింపజేయాలంటే శ్రమలు అనుమతిస్తాడు. ఒక వ్యక్తిని హెచ్చించాలన్నప్పుడు శ్రమ పరుస్తాడు. శ్రమ, టెస్టింగ్, శ్రమల గురించి, టెస్టింగ్ గురించి, సఫరింగ్ గురించి గత కొన్ని వారాలకు వింటూ వచ్చాము. బట్ దెన్ ఆర్ వి ఏబుల్ టు హ్యాండిల్ ద సఫరింగ్? ఎందుకంటే ప్రెషర్స్ ఆఫ్ లైఫ్ ఇస్ ఆల్వేస్ స్కేరీ. జీవితంలో ఈ ఒత్తిళ్ళు, ఈ శ్రమలు చూసినప్పుడు అయ్యో ఇది నేను భరించలేను అంటాం. ఎవరైనా ఒక మనిషి గొప్ప వ్యక్తిగా మారాలంటే, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే హీ విల్ పుట్ హిమ్ ఇన్ టు ప్రెషర్, సఫరింగ్. మేబీ యు ఆర్ ఎగ్జాస్టెడ్ హియర్. ఈరోజు అలసిపోయిన పరిస్థితులు ఉన్నారేమో. ఈరోజు మేబీ యు ఆర్ ఎగ్జాస్టెడ్ సేయింగ్ ఐ కాంట్ హ్యాండిల్ దిస్ లైఫ్. మేబీ ఉద్యోగం వదిలేద్దాం అనుకుంటున్నా, ఈ పని వదిలేద్దాం అనుకుంటున్నా, ఈ కార్యం వదిలేద్దాం అనుకుంటున్నా, ఇక నేను చేయలేను అనుకుంటున్నా. But then God is speaking, hold on, it is Him molding you. You're saying it is restless. No. ఆ రెస్ట్లెస్నెస్లో వెళ్ళినప్పుడే మనలో ఒక మోల్డింగ్ జరుగుతుంది, ఒక ప్రాసెస్ జరుగుతుంది. హ్యాండ్లింగ్ ప్రెషర్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు మనుషుడు ప్రతి ఒక్కరు ప్రెషర్ నుంచి తప్పించుకోవాలని ఆశపడతాం. తప్పించుకోవాలన్నవాడు ఎప్పుడు ఎదగడు, ఎప్పుడు గొప్పవాడు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో వాగ్దానాలు నెరవేర్చాలన్నప్పుడు ఆ వ్యక్తిని ఈజ్ గోయింగ్ టు టేక్ ఇన్ టు సఫరింగ్ అండ్ ప్రెషర్, బికాస్ అవుట్ ఆఫ్ ప్రెషర్స్ కమ్ డైమండ్స్. ద మోస్ట్ వాల్యుబుల్ డైమండ్స్ కమ్ అవుట్ ఆఫ్ గ్రేట్ ప్రెషర్. సో దేవుడు మన జీవితంలో ప్రెషర్ పెడుతున్నాడంటే హీఈస్ మేకింగ్ అ డైమండ్. హీఈస్ మేకింగ్ సంథింగ్ వర్దీ ఆఫ్ యూ.